నిన్నటెపిసోడ్ చూసారా? బ్రహ్మముడి కథ ఒక్కసారిగా కొత్త మలుపు తిరిగింది. ఆస్తి, త్యాగం, కుట్ర, కిడ్నాప్. ఈరోజు ఫిబ్రవరి 13 ఎపిసోడ్ ప్రివ్యూలో రుద్రాని సిక్సర్ కొట్టిందా? అప్పు కళ్యాణ్లకు ఏమైంది? మరి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. మినిస్టర్ ఇంట్లో షాకింగ్ నిజం. అప్పు కళ్యాణ్లు మినిస్టర్ ధర్మేంద్రను నిలదీస్తారు. బిడ్డల్ని మార్చమని ఎవరడిగారు అని ప్రశ్నిస్తే, ఇది మొత్తం నేనే చేయించాను అని మినిస్టర్ ఒప్పుకుంటాడు. ఇది వింటున్న రుద్రాని లోపలే ఆనందంతో ఉప్పొంగిపోతుంది. కాని అప్పు కళ్లలో మాత్రం ఇంకా అనుమానం. ట్రస్ట్ విషయంలో ధాన్యలక్ష్మి అగ్గిరాజేసింది. ఇంట్లో ట్రస్ట్ విషయం బయటపడగానే ధాన్యలక్ష్మి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రేపు పుట్టే పిల్లలు కలిసుంటారన్న గ్యారంటీ ఏంటి? నా కొడుకు భవిష్యత్తు రిస్కులో పడకూడదు అని ఒక్కసారిగా షాకింగ్ మాటలంటుంది. సీతారామయ్య ఆవేదన. ఆస్తి పంచమంటావా? కుటుంబాన్ని ముక్కలు చేయమంటావా అని సీతారామయ్య గుండెలవిసేలా మాట్లాడతారు. తండ్రి చెప్పిన మాట, ప్రతి రూపాయిలో ఒక భాగం పేదల కోసం అని ఆశయం గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటారు. కళ్యాణ్ తిరుగుబాటు. కళ్యాణ్ తల్లి ధాన్యలక్ష్మిని నిలదీస్తాడు. ఈ సంపదలో నా శ్రమ ఏంటి? అన్నయ్యవాళ్లు రక్తం ధారబోసి కట్టిన సామ్రాజ్యమిది అని గట్టిగా చెప్పేస్తాడు. ఈ డైలాగ్స్తో ఎపిసోడ్ పీక్కు చేరుతుంది. కావ్య మహాత్యాగం. కావ్య రాజ్కు షాకింగ్ నిర్ణయం చెబుతుంది. మన సగం ఆస్తి కూడా కళ్యాణ్ పేరుమీద రాసేద్దాం, మనం మళ్లీ 0 నుంచి మొదలుపెట్టగలం అని చెప్పి తన గొప్ప మనసును చూపిస్తుంది. రాజ్ ఎమోషనల్ అవుతాడు. అప్పు ఇన్వెస్టిగేషన్. అప్పు రహస్యంగా పోలీసాఫీసర్ను కలుస్తుంది. ఇది మినిస్టర్ పని కాదు, వెనుక ఎవరో బలమైన శక్తి. సీసీ ఫుటేజ్ చెక్ చేయమని చెబుతుంది. ఇదే అసలు ట్విస్ట్. రుద్రాని అసలైన విలన్. హాస్పిటల్లో కావ్యబిడ్డనే ఎందుకు మార్చాలి? ఈ ఐడియా ఇచ్చింది ఖచ్చితంగా రుద్రానినే అని అప్పు క్లియర్గా చెబుతుంది. ఇంటి లోపలే శత్రువున్నది కళ్యాణ్కు అర్థమవుతుంది. కిడ్నాప్ షాక్. రేపటెపిసోడ్లో రాజ్ సగం ఆస్తి కళ్యాణ్ పేరుమీద రాస్తాడు. అంతలోనే అప్పు కళ్యాణ్ కిడ్నాప్. ఈ పని రాజే చేయించాడని ధాన్యలక్ష్మి అనుమానం. అసలు నిజమేంటి? రేపటెపిసోడ్ మిస్ అవ్వద్దు.